గుర్రాలగుంది రైల్వే స్టేషన్ దగ్గర స్టార్ట్ చేసుకుంటున్నాం. అంటే ఇంతకుముందు వీడియోలలో మీరు చూస్తుండొచ్చు, గంగాపూర్ విట్లాపూర్ రోడ్ కానీ లేదంటే గుర్రాలగుంది విట్లాపూర్ రోడ్ కానీ అక్కడ వరకు వర్క్ ఎట్లా నడుస్తుందని మీకు ఇంతకుముందు వీడియోలు చూపెట్టిన. కానీ ఇక్కడ నుండి మనం ఎంత సాధ్యమైతే అంత ఎక్కడి వరకు అవుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇక్కడ నుండి గుర్రాలగుంది రైల్వే స్టేషన్ ఏదైతుందో అక్కడ నుండి మనం స్టార్ట్ చేసుకుందాం. ఈ ప్లేస్ వచ్చేసి గుర్రాలగుంది రైల్వే స్టేషన్ దగ్గరలోనే ఉంటుంది. మొన్నటి వరకు మీకు చూపెట్టిన మన రైల్వే స్టేషన్ వీడియోలో మనకి వాటర్ కనబడుతుంది. వాటర్ అనేది ఎక్కువ ఉండేది, మొత్తం డంప్ కొట్టేసారు. ఇవన్నీ పైపుల ద్వారా మొత్తం డంప్ కొట్టేసారు, బయటకు డంప్ కొట్టేసారు. ఇక్కడ ట్రాక్ నిర్మాణం చేస్తారు. ట్రాక్ నిర్మాణం నాకు తెలిసి అయితే ఇది కరెక్ట్ లెవెల్ చేసి పెట్టిరని నేను అనుకుంటున్నాను. కానీ చూసుకున్నట్టయితే అట్లే ఉంది. కానీ ముందుకు కొంచెం అక్కడ వర్క్ అనేది ఆఫ్ చేసారు. అది తవ్వ పర్పస్లో కావచ్చు. ముందు మనకు జక్కాపూర్ కూడా టవర్స్ కనబడుతున్నాయి. జక్కాపూర్ వరకు వర్క్ ఎట్లుందన్నది మనం ఈ వీడియోలో చూసుకుందాం. వచ్చిన తర్వాత ఇక్కడ మధ్యలో కొంత వర్క్ స్టాప్ చేశారు. అంటే ఎందుకు అని అంటే మన రైల్వే ట్రాక్ సంబంధించిన వెహికల్ ఈ ఆ రోడ్డు ముంచారు దీన్ని, ఇట్లా రోడ్ని. ఇక్కడ ముందు ఇంకా రాళ్ళు ఉన్నాయి, రాళ్ళు ఉన్నాయి. ఈ రాళ్ళన్నీ మళ్ళీ పెగిలించుకొని రాళ్ళు తీసేసి ఇక్కడ ట్రాక్ నిర్మాణం జరగాలి. ఇక్కడ వరకు అయితే వర్క్ పరిస్థితి ఎట్లా ఉంది ముందు చూసుకుందాం. ఇక్కడ అంతా మనకు చేపల చెరువు లాగా ఉంది, చేసి పెట్టినట్టుగా ఉంది. చేపల చెరువు చేసి పెట్టినట్టుగా ఉంది. ఇక్కడ ఏంటి ఇక్కడ ట్రాక్ నిర్మాణం జరుగుతుంది. ఇక్కడ ఇదే ప్లేస్లో ట్రాక్ నిర్మాణం జరుగుతుంది. సేమ్ అయితే ఇట్లా మన ఆంధ్రలో కనబడుతుంది కదా, రొయ్యల చెరువులు చేపల చెరువులు ఇట్లా కనబడుతుంది కదా, ఇది కూడా అట్లే అనిపిస్తుంది. కొంచెం వాటర్ నింపేసి చేపలు వేసుకున్నా నడుస్తుంది దీంట్లో. మనకు గాజుల మాచపూర్ వరకు అయితే ట్రాక్ నిర్మాణం అనే దానికి పర్ఫెక్ట్గా సెట్ చేసి పెట్టేస్తుంది దాని లెవెలింగ్. కానీ ఇక్కడికి వచ్చేసరికి మన గాజుల మాచపూర్ దాటిన తర్వాత మన అంతగిరిపోచం ప్రాజెక్ట్ నుండి మళ్ళీ సార్ వెళ్ళే పైప్ లైన్ ఏదైతుందో అక్కడ నుండి మాత్రం ఇంకా వర్క్ అనేది చాలా జరగాలి ఈ ప్లేస్లలో అయితే. ఇప్పుడు ఈ జక్కాపూర్ దగ్గర మనం జక్కాపూర్ దగ్గరికి వచ్చినాము. ఇక్కడైతే ఇంకా వర్క్ అయితే చాలా జరగాలి. ఇంకా అటు సైడ్ మొత్తం పర్ఫెక్ట్ లెవెల్ అయిపోయింది. మళ్ళీ ఇది మనం చూసుకున్నట్టుంటే లింగాపూర్ దగ్గరలో అయితే మన జిల్లాల గోదాములు ఉన్నాయి కదా చూడు, ఆ గోదాముల నుండి అక్కడ మన చిన్న లింగాపూర్ వరకు పర్ఫెక్ట్ అయిపోయింది. అది కూడా పర్ఫెక్ట్ అయింది. ప్రస్తుతానికి జక్కాపూర్ దగ్గరలో మొత్తానికి అయితే అసలు సీసలైన వరకు ఇప్పుడు జక్కాపూర్ దగ్గర నడుస్తుంది. ఇక్కడ మొత్తం లోతు కొట్టేసేది దీన్ని, అలాంటి వెహికల్స్ నడుస్తూనే ఉన్నాయి. మొత్తం లోతు కొట్టేసి సౌండ్ ఎయిట్ వస్తుంది, బీప్ వస్తుంది. మొత్తం వెహికల్స్ అన్నీ దీంట్లోనే ఉన్నాయి. ఇది అసలు వర్క్ ఇక్కడ మొత్తం బండరాయి వచ్చింది. బండరాయిని మొత్తం బ్లాస్ చేసేసి మొత్తం టిప్పర్లలో తరలిస్తారు మొత్తం. అంటే దీన్ని బట్టి చూసుకున్నట్టయితే అక్కడ నుండి ఇంకా చాలా వర్క్ నడవాలి. ఇది మన గుర్రాలగుంది రైల్వే స్టేషన్ దాటిన తర్వాత ఏదైతే మనకి ఎత్తుగడ్డ వచ్చిందో అక్కడ నుండి అయితే వర్క్ అయితే బాగా నడవాలి మనకి. డ్రిల్లింగ్ చేస్తారు. అవి డ్రిల్లింగ్ చేసి మొత్తం బ్లాస్ట్ చేసిన ఏవైతున్నాయో అవి ఎక్స్కవేటర్స్ తోటి డంపింగ్ కొట్టేస్తారు. ఇది జక్కాపూర్ రోడ్, జక్కాపూర్ నుండి ఇటు విట్లాపూర్కి వెళ్తుంది. మనకు పర్మిషన్ ఇస్తే ఆ డ్రిల్లింగ్ కొట్టేది కూడా గుర్తించుకోబడి మనం. నైట్ కూడా చేసేట్టున్నారు వర్క్, లైట్స్ వేసుకుంటున్నారు. అలాగే
ఎక్స్కవేటర్తో డంపింగ్ కొట్టేసి మనం వచ్చి ఈ వీడియో జక్కపూర్ వరకు క్లోజ్ చేసుకుంటున్నాం. అంటే జక్కపూర్ వరకు అయితే ఒక వర్క్ లెవెల్ అయితే పర్ఫెక్ట్ ఉంది. మనకు లింగపూర్ నుండి మన లింగపూర్ వెళ్దాం నెక్స్ట్ చిన్న లింగపూర్ నుండి ప్రస్తుతం నెక్స్ట్